స్పెల్లింగ్స్ ఎలా చదవాలి? తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ పదాలు కొంచెం చదివేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సార్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు స్పెల్లింగ్ అండ్ రీడింగ్ పైన కొన్ని వీడియోస్ చేస్తారా? మేము ఒక పదం విని దాని స్పెల్లింగ్ మేమే సొంతంగా ఎలా రాయగలగాలి అని కొన్ని వీడియోస్ చేయమన్నారు. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో, అంటే ఒక వీడియో కాకుండా కొన్ని వీడియోస్లో నేను మీకు స్పెల్లింగ్ ట్రైనింగ్ పక్కాగా నేర్పిస్తాను. దీనివల్ల మీరే సొంతంగా స్పెల్లింగ్స్ రాయగలుగుతారు అండ్ ఏదైనా పదం వినినా మీరే దాని కరెక్ట్ స్పెల్లింగ్ రాయగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈజీగా అర్థమైనట్టు నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ మిస్ కాకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. స్పెల్లింగ్స్ నేర్చుకున్న ముందు మనం ఫస్ట్ లెటర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్స్ పైన అవగాహన మంచిగా సంపాదించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తెలుగులో అచ్చులు, హల్లులు ఇలా ఉంటాయి. సో ఇంగ్లీష్లో మనము లెటర్స్ అని ఏమైతే అంటున్నామో, లెటర్స్కి అర్థం సౌండ్స్. ఒక భాష ఎందుకు సృష్టించారు? మనము చేసే సౌండ్స్ని ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క సింబల్ ఇచ్చాము. సో ఏ, ఆ, ఈ ఉ అని అంటే ఈ సౌండ్స్కి మనం ఒక సింబల్ ఇచ్చాము. ఆ సింబల్సే మనం లెటర్స్ అంటున్నాము. సో లెటర్స్ అంటే సౌండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 26 లెటర్స్ ఉంది. అయితే ఈ 26 లెటర్స్ని ఇది ఒక కలెక్షన్. సో దీన్ని మనం ఆల్ఫాబెట్ అని అంటాము. ఆల్ఫాబెట్ అంటే ఒక భాషలో ఉన్న లెటర్స్ సెట్ని ఆల్ఫాబెట్ అంటాము. ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ అని అనకూడదు. ఆల్ఫాబెట్ అనేది ఒకటే పదం, ఎందుకంటే అది ఒక కలెక్షన్. ఆ కలెక్షన్లో మనకి ఇప్పుడు అచ్చులు, హల్లులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హిందీ దెర్ ఆర్ 52 లెటర్స్ అని అంటాము. తెలుగులో 56 ఉండొచ్చు. సో అట్లా దీస్ ఆర్ లెటర్స్. సో ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ABCDEFG Z వరకు దీన్ని మనం ఆల్ఫాబెట్ అంటాం. సో ఎప్పుడైనా ఆల్ఫాబెట్ సింగులరే ఉంటుంది, కానీ లెటర్స్ ప్లూరల్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి. ఓకే, సో మనం స్పెల్లింగ్స్, వోకల్స్ అని నేను ఇది ఒక ఫైల్ చేశాను. ఈ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు కూడా ఇది ప్రింట్అవుట్ తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా మంచిగా యూస్ఫుల్ ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నామంటే, లెటర్స్లో 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. ఇలా 2 టైప్స్ ఉంటాయి. సో దీని ఫస్ట్ వన్ వొవెల్స్, సెకండ్ వన్ కాన్సనెంట్స్ అని అంటారు. సో జనరల్ దీన్ని వొవెల్స్ అని అనకూడదు. ఓకే, దీన్ని మనం వాల్, ఓకే, వాల్ సౌండ్స్ అంటే స్పెల్లింగ్ వొవెల్ అని అట్లా రాసున్నా మనం వాల్ అని అనాలి. దీని ప్రొనౌన్సియేషన్ అలా ఉంటుంది కాబట్టి. సో వాల్స్, ఓకే, అండ్ కాన్సనెంట్స్. ద వాల్స్ సౌండ్స్ ఏంటి అంటే, మనం అ ఈ ఉ ఎట్లా ఉంటుందో అట్లనే ఇంగ్లీష్లో 5 ఉన్నాయి. సో వాల్ సౌండ్స్కి, కాన్సనెంట్ సౌండ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లిప్స్ టచ్ అయినా, సపోజ్ ఇప్పుడు మనం బి అంటున్నాం. బి అనేటప్పుడు మన లిప్స్ టచ్ అవుతున్నాయి. లేదంటే మన టంగ్ అండ్ అప్పర్ ప్యాలెట్ అంటే మూతిలో పై భాగంని అప్పర్ ప్యాలెట్ అంటారు. కొన్ని పదాలు చెప్పేటప్పుడు మన టంగ్ అప్పర్ ప్యాలెట్ని టచ్ అవుతుంది. అట్లాంటి సౌండ్స్ని కాన్సనెంట్స్ అంటాము. కానీ లిప్ మూమెంట్ లేకుండా, ప్యాలెట్ టచింగ్ లేకుండా డైరెక్ట్గా గొంతు నుంచి మనం చెప్పే సౌండ్స్ని మనం వాల్ సౌండ్స్ అని అంటాము. సో అందులో ముఖ్యంగా ఏ, ఈ, ఐ, ఓ, యు, దీన్ని మనం వాల్ సౌండ్స్ అంటాము. వాల్ సౌండ్స్ ముఖ్యత్వం ఏంది? ఇది మనం డైరెక్ట్ కంఠం నుంచి మాట్లాడతాం. ద ప్రొడక్షన్ హ్యాపెన్స్ ఇన్ ద వోకల్ కార్డ్స్, అంటే గొంతులో అవుతుంది సౌండ్. అదే కాన్సనెంట్స్లో మనకి లిప్ టచింగ్ ఉంటుంది, ఇంకోటి ప్యాలెట్, టంగ్ టచింగ్ ఉంటుంది. అయితే దాన్ని మనం కాన్సనెంట్స్ అంటాము. AEIOU కాకుండా మిగతా ఎన్ని ఉంటాయి? 21 ఉంటుంది. ఎందుకంటే 5 వచ్చేసినది. 5 + 21 26, అంటే 21 ఇవి BCDFGHKLMNOPQRSTVQXYZ. ఓకే, సారీ, దిస్ షుడ్ బి W, నాట్ Q, and Q ఆల్రెడీ వచ్చేసింది. ఇట్స్ ఎ టైపింగ్ మిస్టేక్, ప్లీజ్ కరెక్ట్ ఇట్. సో
పాయింట్ ఏంటంటే మనకి 26 లెటర్స్లో వాల్ సౌండ్స్ ఏంది, కాన్సనెంట్ సౌండ్స్ ఏంది అనేది సింపుల్గా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి స్పెల్లింగ్స్ అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొంచెం తికమక ఉంటుంది రూల్స్. తికమక రూల్స్ ఎందుకు ఉంటుంది అంటున్నా అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద రూల్స్ అనేది లేదు ఈ లాంగ్వేజ్లో. ఇప్పుడు గ్రామర్లోనే మనం ఒక పాయింట్ ఇట్లా ఉంటుంది అంటాము, కానీ దానికి వ్యతిరేకంగా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో మనము ఏఈఐఓయు అని నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు దీనికి చాలా సౌండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి ఏకి 3 సౌండ్స్ ఉంటుంది, ఈకి 3 సౌండ్స్ ఉంటుంది, ఐకి 2 సౌండ్స్ ఉంటుంది, ఓకి 2 సౌండ్స్ ఉంటుంది, యూకి 2 సౌండ్స్ ఉంటుంది. సో అంటే లెటర్ ఒకటే ఉన్నా 2-3 సౌండ్స్ ఉండే అవకాశం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏని మనం ఎప్పుడు ఏ అని అన్నాము, ఏని ఆ అని కూడా అంటాము, ఆ అని కూడా అంటాము, అ అని కూడా అంటాము. సో ఇలా ఉండడం వల్ల కొందరికి స్పెల్లింగ్ కన్ఫ్యూజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బియూటీ ఉంటుంది, పియూటీ ఉంటుంది. బియూటీ అంటే బట్ అని అంటున్నాం, కానీ పియూటీ అంటే పుట్ అని అంటున్నాం. అంటే ఇక్కడ అ అంటున్నాం, కానీ ఇక్కడ ఉ అంటున్నాం. సో యూనే, కానీ ఇక్కడ అ, ఇక్కడ ఉ. సో అ ఉ ఎందుకు అవుతుంది అంటే ఇట్లా సౌండ్స్ ఉన్నాయి. అండ్ ఈ సౌండ్స్ దీని పక్కన వచ్చే లెటర్స్ అంటే ఇక్కడ బి వచ్చింది, టీ వచ్చింది, ఇక్కడ పి వచ్చింది, దీనికి తగినట్టు ఈ వాల్ సౌండ్ అనేది మారే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం తీసుకున్న ట్రైనింగ్ స్పెల్లింగ్స్లో నేను మీకు స్ట్రాటా ట్రైనింగ్ అంటాను దీన్ని. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ స్పెల్లింగ్ స్ట్రాటా ట్రైనింగ్. సో స్ట్రాటా ట్రైనింగ్లో మనం ఒక వాల్ సౌండ్ ఎలా దాని పక్కన వచ్చే అక్షరాలు పట్టి మారుతుంది అని చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్లాక్ ఫోకస్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక కాన్సనెంట్ తీసుకున్నా. ఫస్ట్ కాన్సనెంట్ ఏముంది మనకి, ఫస్ట్ కాన్సనెంట్ మనకి బి ఉంది. సో బీతో నేను ఏ ఈ ఐ ఓ యు. ఓకే, బీతో నేను ఏఈఐఓయు అని వాల్ సౌండ్స్ పెట్టి ఇక్కడ నేను మొత్తం ఎగ్జాంపుల్స్లో నేను అంటే టీ సౌండ్ యూస్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు బిఏటి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది బ్యాట్. బిఈటి అంటే ఏ బెట్. బిఐటి అంటే ఈ బిట్. బిఓటి అంటే బాట్, ఓ అంటే బాట్. బియూటి అంటే చిన్న బట్. ఓకే, బ్యాట్, బెట్, బిట్, బాట్, బట్. ఇప్పుడు ఈ టా తర్వాత ఈ వస్తే ఈ సౌండ్ హై పిచ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సపోజ్ మనము ఈ యాడ్ చేస్తే సౌండ్ ఎలా మారుతుంది అని చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ ఉంది, కానీ అది ఈ పెట్టేసేటప్పుడు లాస్ట్లో అలా చివరిలో ఈ వస్తే, కాన్సనెంట్ తర్వాత ఈ వస్తే ఇది ఇప్పుడు బేట్ అయిపోయింది. ఏ అంటే ప్రతి వాల్కి ఒక హై పిచ్ సౌండ్ ఉంది. ఇది ఇది ఏ. సో బ్యాట్, బేట్. బెట్కి నేను ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు ఎందుకంటే అవసరం లేదు. బిట్ ఉంటే ఈ పెట్టినాం అనుకోండి, అప్పుడు ఈ బికమ్స్ ఐ, బైట్. ఐ ఈజ్ అ హైయర్ వేరియేషన్. బాట్, బోట్. ఓ ఏమేమి ఉన్నాయి, ఓ. సో బాట్, బోట్. ఇక్కడ మనం ఈ సైలెంట్ అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్. బట్ ఈ ఏం పని చేస్తుందంటే ఈ ఐని పెంచుతుంది పిచ్ని. బట్ అంటే కానీ ఇక్కడ యూ, బ్యూట్ అయిపోయింది, యూ అయిపోయింది, యూ అలా. సో లెట్ us జస్ట్ కంపేర్ ద వాల్ సౌండ్స్. ఏ ఈ ఐ ఓ యూ. సో ఇది మనం ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి కాన్సనెంట్స్తో ఇదే లాజిక్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసాను అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ మొత్తం మీరు చూస్తున్నారు రైట్. సో నేను ఇప్పుడు బీతో చేసినట్టే నేను ఇప్పుడు వేరే కొన్ని కాన్సనెంట్స్ యూజ్ చేసి అప్రాప్రియేట్ కాన్సనెంట్స్ యూజ్ చేసి ఫస్ట్ ఈ ప్రాక్టీస్ నేను మీతో చేపిస్తున్నాను. ఏంటి, ద రైజింగ్ ఆఫ్ ద పిచ్ వెన్ ఈ కమ్స్. ఈ వచ్చేటప్పుడు ఎలా పిచ్ మారుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నప్పుడు ఒక వాల్కి ఎన్ని వేరియేషన్స్ ఉన్నదని ఇది ఒక స్టార్టింగ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, లెట్ us see with D. ఓకే, dat, date, det, dit, diet, dot, dot, that, dute. సో కొన్ని స్పెల్లింగ్స్ యాక్చువల్ ఇంగ్లీష్లో లేవు,
నేను ఇక్కడ ఏమైతే స్ట్రాటాలో నేర్పిస్తానో ఇది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సౌండ్ ప్రాక్టీస్. నేను కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డ్యూట్ అనే పదం లేదు, ఓకే, డైట్ అనే పదము లేదు, ఓకే. బట్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం జస్ట్ కాన్సనెంట్స్ అండ్ వాల్స్ ఎలా సౌండ్స్ పిచ్ వేరియేషన్ మారుతుంది అని ఆ ప్రాక్టీస్కి మాత్రమే యూజ్ చేస్తున్నాం. కొన్ని పదాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అనే పదం ఉంది, సో కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. సో ఫోకస్, డోంట్ జస్ట్ ఇందులో వొకాబులరీ మీనింగ్ కోసం మీరు వెతకకండి, ఇందులో నౌన్ ఏంది, అడ్జెక్టివ్ ఏంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. దిస్ ఈస్ కేవలం స్పెల్లింగ్ ప్రాక్టీస్, ఓకే. ఆల్రైట్, నెక్స్ట్ వన్. సో రెడీ, డూ ఇట్ అలాంగ్ విత్ మీ. నేను చేసేటప్పుడు మీరు చేయండి, ఓకే. ఫ్యాట్, ఫేట్, ఫెట్, ఏ, ఓకే. ఈ అంటే ఏ, ఎలిఫెంట్ ఎలా అంటాం అలా ఏ, ఫెట్. ఫిట్, ఫైట్, ఫాట్, ఫోట్, ఫట్, ఫ్యూట్. నేను సౌండ్స్ చేసేటప్పుడు మీరు ఒకటి గమనించాలి. మనం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యూట్ అని ఉంది. అయితే ఫ్యూట్ అంటే మనం లాస్ట్కి ఏం చేసేస్తాము, ఈ ప, బ, ఠ, మా అనేటప్పుడు ఒక చిన్న ఊ సౌండ్ పెట్టేస్తాం, ఓకే. అది ఎందుకంటే అది మన మాతృభాష ప్రభావం ఉంటుంది మన ఉచ్చారం పైన, కాబట్టి అది రాకుండా చూడాలి. సో ఫ్యూట్ అంటే ఫ్యూట్ అని అట్లా అనకూడదు, ఫ్యూట్ అని అనాలి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కాబట్టి ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ ప్రొనౌన్సియేషన్లో మనము కరెక్ట్గా నేర్చుకోవాలి. కాబట్టి మాతృభాష ప్రభావంని ఇంగ్లీష్లో MTI అని అంటారు, అంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మాతృభాష ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం. సో MTI లేకుండా మాట్లాడాలి. సో ఫ్యాట్, ఫేట్, ఫెట్, ఫిట్, ఫైట్, ఫాట్, ఫోట్, ఫట్, ఫ్యూట్ ఇట్లా అనకూడదు. ఎందుకంటే సౌండ్ వస్తుంది లాస్ట్లో, అది చెప్పకూడదు, ఇట్లా చెప్పాలి. ఫ్యాట్, ఫేట్, ఫెట్, ఫిట్, ఫైట్, ఫాట్, ఫోట్, ఫట్, ఫ్యూట్ ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, గ్యాట్, గేట్, గెట్, గిట్, గైట్, గాట్, గోట్, గట్, గ్యూట్. జిగా, అది జే అంటే జా, జాట్, జేట్, జెట్, జిట్, జైట్, జాట్, జోట్, జట్, జ్యూట్. నెక్స్ట్ వన్, క్యాట్, ఓకే. కా అనకూడదు, క్యా, ఓకే. కాట్, కేట్, కా అంటే తెలుగులో కా ఉంటుంది, ఇంగ్లీష్లో క్యా ఉంటుంది, ఓకే. దీన్ని మనం తెలియకుండా కా లాగా వాడతాము, ఓకే. క్యాట్, కేట్, కెట్, కిట్, కైట్, కాట్, కోట్, కట్, క్యూట్. ఆబ్వియస్లీ కట్ అండ్ క్యూట్ అనే పదాలు లేవు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, కానీ మనం స్పెల్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ఓకే. సో నాతో పాటు మీరు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేయాలి. ఈ సౌండ్స్ మీకు కరెక్ట్ వస్తేనే నేను నెక్స్ట్ చెప్పే వీడియోస్లో కూడా మీరు స్పెల్లింగ్స్ పైన మంచి అవగాహన, మంచి పట్టు వస్తుంది మీకు, ఓకే. ఆల్రైట్, లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. లాట్, లేట్, లెట్, లిట్, లైట్, లాట్, లోట్, లట్, ల్యూట్. mat, mate, met, mit, might, mot, mote, mut, mute. Nat, nate, net, knit, night, knot, note, nut, newt. Pat, pate, pet, pit, pite, pot, pot, put, pute. సో ఇది ప అనేటప్పుడు మన రెండు లిప్స్ దగ్గర రావాలి. ప అని అనేటప్పుడు రెండు లిప్స్ దగ్గర రావాలి, అండ్ మనము గాలిని లిప్స్ బయట ఊదుతున్నట్టు రావాలి. ప ఫ ఫ ఫ. ఇది ఇంగ్లీష్లో ఉన్న ప. ప్యారెట్ అనాలి. ప్యారెట్ అట్లా అనకూడదు, ఎందుకంటే తెలుగులో పా ఉంటుంది, ఇంగ్లీష్లో ప ఉంటుంది,
అంటే ప డిఫరెన్స్ ఏంది, ఇది పా మామూలుగా అనేటప్పుడు పదాలు దగ్గర అవుతున్నాయి, పా చెప్పండి. ఇప్పుడు పదాలు దగ్గర అయినాయి కదా పా అని చెప్పేటప్పుడు. కానీ అది ప అని చెప్పేటప్పుడు నేను కొంచెం గాలి బయట ఊదుతున్నా, పా అంటున్నా. ఫస్ట్ పెదాలు దగ్గరకు వస్తాయి పాలో, నేను నోట్ నుంచి గాలి ఊదేటప్పుడు ఆ లిప్స్ అనేది పైకి కిందికి పోతున్నాయి, అట్లా చెప్పాలి పా. అప్పుడు ప అవుతుంది. ప parrot, pet, pet, pit, pite, pot, pot, put, pute. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, మీకు కూడా సేమ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ లాగా వస్తుంది. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు నాతో పాటు ఫాస్ట్గా చేయండి. బా, క, ఠ, ప. ఓకే, ఈ సౌండ్స్ ఇట్లా చేయాలి. బా, క, ట, ప అట్లా చేయకూడదు. ఓకే, భ, ఖ, ఠ, ప అలా చేయాలి. ఓకే, ప్రతి దాంట్లో ప్యాలెట్ స్ట్రాంగ్గా ఉండాలి, గాలి బయటికి రావాలి, అప్పుడు ప్రొనౌన్సియేషన్ మారుతుంది. ఓకే, ఇప్పుడు ర్యాట్ ఉంది. ర్యాట్, రేట్, రెట్, రిట్, రైట్, రాట్, రోట్, రట్, ర్యూట్. ఇది సానే సా సింపుల్గానే ఉంటుంది. సో సాట్, సేట్, సెట్, సిట్, సైట్, సాట్, సోట్, సట్, suit. Tat, tate, tet, tit, tight, tot, tot, tut, tute. Wat, wait, wet, wit, white, what, vote, what, vute. W. Okay, so V అంటే వా, డబ్ల్యూ అంటే వా. ఓకే, వా విత్ యూ సౌండ్. ఓకే, వా. ఓకే, ఇది వా, ఇది వా. ఓకే, అందుకనే వి యు వా అట్లా కలిసి రావాలి సౌండ్. వా ప్లస్ యూ అని అనుకోండి. ఓకే, వా. సో కొంచెం ఓ రోల్ అవ్వాలి టంగ్. వాట్, వెయిట్, వెట్, విట్, white, what, vote, what, vute. సో చూడండి నా సౌండ్లో ఎట్లా అంటే దిస్ ఇస్ వా అండ్ యూ సౌండ్ రావాలి. ఓకే, వాకి యా, అదే యూ ఒత్తు ఎట్లా పెడితే రాస్తాము అట్లా వ్యా. ఓకే, వ్యాకరణం ఎట్లా అంటాము, వ్యాకరణంలో వ్యా సౌండ్ ఎట్లా వస్తుంది, దట్ ఈస్ డబ్ల్యూ. వా, వసంత వా ఎట్లా వస్తుంది, అది జస్ట్ వి. వెంకట్, అది వా. వెంకట్ అని అన్నాం మనం, రైట్. సో జస్ట్ వెంకట్ అంటాం కాబట్టి వా. ఓకే, వా డబ్ల్యూ, వి డబ్ల్యూ సౌండ్స్ మీకు డిఫరెన్స్ తెలవాలి. ఓకే, ఆల్రైట్. సో ద లాస్ట్ 2 blocks, యాట్, yet, yet, yit, yite, yacht, yacht, yet, ute, zat, zet, zet, zit, zite, zot, zot, zat, zute. ఓకే గాయస్, సో దాట్ కంప్లీట్స్ ద స్ట్రాటా ట్రైనింగ్. సో స్ట్రాటా ట్రైనింగ్లో మనం ఏం నేర్చుకున్నాం, స్ట్రాటా ట్రైనింగ్లో మనం నేర్చుకుంది ఫస్ట్ లెటర్స్ ఏంటి అండ్ లెటర్స్ నుంచి సౌండ్స్ ఎట్లా వస్తాయి. సో ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్ ఉంది, ఒక ఆల్ఫాబెటే ఉంది. ఒక ఆల్ఫాబెట్లో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి, 26 సౌండ్స్. అంటే దీన్ని మనం 26 లెటర్స్గా గుర్తిస్తున్నాము. అందులో 5 వాల్ సౌండ్స్ ఉన్నాయి, 21 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. సో వాల్ సౌండ్స్ అంటే కంఠం నుంచి వచ్చేవి, కాన్సనెంట్ సౌండ్స్ అంటే పెదాలు దగ్గర వచ్చేవన్నా లేకపోతే ప్యాలెట్ టంగ్ టచ్ అయ్యే సౌండ్స్ని మనం కాన్సనెంట్ సౌండ్స్ అని అంటాము. సో ఇందులో ఇంగ్లీష్లో ప్రత్యేకించిన స్పెషాలిటీ ఏంటంటే వాల్ సౌండ్స్కి 2 లేదంటే 3 సౌండ్స్ ఉండే అవకాశం ఉంది. సో ఏ అని చెప్పిన ఏ ఎలా ఆ అండ్ ఏగా మారుతుంది, ఈ వల్ల మారుతుంది. అంటే తనతో పాటు వచ్చే లెటర్స్ ప్రకారం సౌండ్ మారే అవకాశం ఉంది. ఇందులో మనం ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ, అలా ఈ లాస్ట్లో వస్తే ఎలా హై పిచ్కి వాల్ సౌండ్ మారుతుంది అని నేర్చుకున్నాము. దీనికి ప్రాక్టీస్గా మనం ప్రతి కాంబినేషన్ ఏఈఐఓయు అనే కాంబినేషన్, లైక్ ఏఈఐఓయు అనే కాంబినేషన్ మనం బా నుంచి జా వరకు అన్నీ నేర్చుకున్నాము. అలానే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎలా ఉచ్చరించాలి అని కూడా నేర్చుకున్నాము. సో ఫ, ఫ, ఠ, మ ఇట్లాంటి సౌండ్స్ మనము మాట్లాడేటప్పుడు స్ట్రాంగ్ స్ట్రెస్ ఉండాలి, గాలి రావాలి,
పెదాల దగ్గర వచ్చి గాలి దగ్గర మాట్లాడాలి. బా సా మా టా ప్యారెట్ అట్లా అనకూడదు. ప్యారెట్ టా ఎండ్ అయిపోవాలి. అనే టాకి ఊ సౌండ్లు రాకూడదు. ఇన్ఫ్యాక్ట్ మాతృభాష ప్రభావం ఉండేటప్పుడు ప్రతి స్పెల్లింగ్కి ఊ అన్న చిన్న సౌండ్ పెడతాము. అలా సౌండ్ పెట్టకుండా మీరు మాట్లాడాలి. సో ఐ హోప్ దిస్ క్లాస్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు చాలా మంచి అవగాహన అని పట్టు వచ్చింది స్పెల్లింగ్స్ పైన అనుకున్నాము. ఇది ఫస్ట్ వీడియో స్పెల్లింగ్ సిరీస్లో కాబట్టి మీరు మెల్లగా ఈజీగా నేర్పియాలని చెప్పి నేను స్ట్రాటా అన్న కాన్సెప్ట్తో నేర్పించాను. స్ట్రాటా అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఏ ఇంగ్లీష్ బుక్లోనో గ్రామర్లోనో ఏ వాయిస్ అండ్ యాక్సెంట్ ఆర్ ప్రొనౌన్సియేషన్ క్లాస్లో చెప్పరు. నేను మీకు స్పెల్లింగ్స్ నా ఓన్ మెథడ్ నా ఓన్ రీసెర్చ్తో నేర్పిస్తున్నాను. సో దట్ మీకు ఈజీగా ఒక ఇంగ్లీష్ స్పీకర్ ఎలా మాట్లాడతాడో అదే ట్రైనింగ్ నేను మీకు ఈ నెక్స్ట్ స్పెల్లింగ్ ట్రైనింగ్ వీడియోస్ మొత్తం మీరు ఫినిష్ చేస్తే మీరు కూడా అలా అవుతారు. నా మెథడ్స్ ఫాలో చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని చూస్తాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది కింద నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ స్పెల్లింగ్ వీడియో ఇది ఫస్ట్ వీడియో. there are next videos that will come up in this series and I hope these are really helping you a lot. మీకు ఈ వీడియోస్ ఎలా నచ్చింది, ఎంత హెల్ప్ఫుల్గా ఉందని నాకు కామెంట్స్లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు అడగండి కామెంట్స్లో. నేను తప్పకుండా దానిపైన వీడియోస్ చేస్తాను. నేను కొంచెం టైం తీసుకుంటాను వీడియోస్ చేయడానికి బికాజ్ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు మై స్టూడెంట్స్. సో బాగా రీసెర్చ్ చేసి దాన్ని బాగా ఈజీ మెటీరియల్ ఎలా చేయాలని చేసి చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు కామెంట్స్ పెట్టిన కాంటెంట్ ఖచ్చితంగా నా కాంటెంట్ లైబ్రరీలో ఉంటుంది. నేను ఎలానో చేస్తాను. బట్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఖచ్చితంగా సంపాదించాలంటే దెన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈస్ ద బెస్ట్ కోర్స్. Here are our results. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. అలా మీరు కూడా నిజంగానే కమిటెడ్ ఉండి మేము కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ మాట్లాడాలి అని అనుకుంటే దెన్ జాయిన్ ద కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. పింగ్ us on WhatsApp to take admission in this course. Thank you.